హాయ్, నేనైతే ఈ కోడ్ మొత్తాన్ని జస్ట్ 2 మినిట్స్ రాసంటే నమ్ముతారా? అదైతే పాసిబుల్ కాదు, కానీ నేనైతే ఒక ఏ టూల్ అయితే యూస్ చేసుకొని ఈ కోడ్ మొత్తాన్ని జస్ట్ 2 మినిట్స్లో అయితే జనరేట్ చేశా. bold.new అనే టూల్ అయితే యూస్ చేసుకొని నేను ఈ కోడ్ మొత్తాన్ని జస్ట్ 2 మినిట్స్లో అయితే జనరేట్ చేశా. బ్రో, మనకి ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, దానికి కూడా ప్రాంప్ట్ ఇస్తే కోడ్ ఇచ్చింది కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు సేమ్ ప్రాంప్ట్ చాట్ జీపీటీకి bold.newకి ఇచ్చినప్పుడు అవుట్పుట్స్ కంపేర్ చేస్తే bold.new అనేది బాగుంటుంది. ఇప్పుడైతే నేను 2 మినిట్స్లో ఈ కోడ్ మొత్తాన్ని ఎలా జనరేట్ చేశానో చూపిస్తా. ఫస్ట్ అయితే ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళేసి మనం bold.new అనేది సెర్చ్ చేద్దాం. నాకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా. కోడ్ రావడానికి అయితే కొంచెం టైం పట్టింది. ఈ లోపు నేను ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేశాను, ఇదే ఏ టూల్ యూస్ చేసుకొని, అది చూపిస్తా. జస్ట్ నేను ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇంత మంచి వెబ్సైట్ అయితే చేశాను. ఈ ఏ టూల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఈ కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే కోడ్ని కాపీ చేసి విఎస్ కోడ్ లాంటి కోడ్ ఎడిటర్స్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు కోడ్ అయితే ఎలా వచ్చిందో మనకి. ఇందాక మనం ఇచ్చిన ప్రాంప్ట్కి కోడ్ అయితే జనరేట్ చేసింది. ప్రివ్యూ చూద్దాం ఎలా ఉందో.